ప్రజాశ్రేయస్సు కోసం కూటమి ప్రభుత్వం పాటుపడుతుంటే వైసీపీ విషం చిమ్ముతోందని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర మండిపడ్డారు. మంగళవారం పార్వతీపురం జిల్లా ఆసుపత్రిని ఆయన సందర్శించారు. 104, 108 వాహనాలపై వైసీపీ ఇష్టారీతన దుష్ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో 18 వాహనాలు విజయవంతంగా పనిచేస్తున్నాయని చెప్పారు. వైసీపీ విష ప్రచారాలను నమ్మే స్థితిలో రాష్ట్ర ప్రజలు లేరన్నారు. ఓకేనా గత కొన్ని రోజుల నుంచి ఈ సాక్షి పత్రిక ఏదైతే ఫేక్ పత్రిక ఉందో ఒక విష ప్రచారాన్ని స్టార్ట్ చేశారు. అంబులెన్స్లు పనిచేయట్లేదని, అంబులెన్స్లు అసలు 108లు పనిచేయట్లేదని. అంటే గత వైసీపీ గవర్నమెంట్లో ఏవైతే ఈ పక్కనే ఉంది మీరు చూడండి, అది 2009 నుంచి 24 ఇప్పటి వరకు కూడా పనిచేయలేదు. వాళ్ళ టైంలో ఉన్న అంబులెన్స్ అది. వాళ్ళ టైంలో ఏవైతే పనిచేయట్లేదో, ఏవైతే మూల పడేశారో వాటన్నిటికీ ఫోటోలు తీసి, వాటన్నిటికీ వీడియోలు తీసి కూటమి ప్రభుత్వం నుంచి పనిచేయట్లేదు అంటున్నారు. విత్ రికార్డ్స్ అన్నీ ఉన్నాయి వాళ్ళు చేసిన పనులన్నిటికీ. అది ఎప్పటి నుంచి ఉంది, ఎప్పటి నుంచి పనిచేయట్లేదు అనేది రికార్డ్స్ ఉన్నీ కూడా. నిన్ననే మాట్లాడాం బోగస్ రెడ్డి గురించి, ఆ పార్టీ గురించి. సో ఈరోజు కొత్త ఫేక్ ప్రచారం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు అడ్వాన్స్ లైఫ్ అంబులెన్స్లు మనకు అందుబాటులో వచ్చాయి. ఈరోజు మీ ముందే వెళ్ళాను, 2 పేషెంట్లకి ఒకేసారి ఆక్సిజన్ ఇవ్వచ్చు, 2కి కూడా లైఫ్ లైన్ ఒకేసారి కాపాడుకుంటూ వెళ్ళొచ్చు. అంత గొప్ప ఫెసిలిటీస్ తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం. కావాలంటే మీరు కూడా వెళ్ళండి ఈ మీటింగ్. ఓకేనా ఓకేనా